అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో పాడేరు ఘాట్లో నిన్న ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించారు. అయితే అటువైపు వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదానికి గురి కావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న వారంతా పాడేరు నుండి మైదాన ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వంటలమామిడి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు మాడుగుల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో మరో 15 మంది వరకు గాయాలు పాలయ్యారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రదేశంలో బొలెరో వాహనం ప్రమాదానికి గురైంది. అయితే పాడేరు నుండి గూడ్స్ బొలెరో మైదాన ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో 15 మంది ప్రయాణికులు వెళ్లడమే ప్రమాదానికి కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా పాడేరు ఘాట్లో రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు సైతం వర్షాకాలం వర్షాలు పడడం కారణంగా ఏపుగా పెరిగిన మొక్కల కారణంగా అవి పూర్తిగా కనిపించకపోవడం అదొక ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమా, డ్రైవర్ తప్పిదమా అనే కోణంలో అధికారులు పూర్తి స్థాయిలో ఈ విషయంపై చర్యలు చేపడుతున్నారు. పాడేరు ఘాట్ లో అక్కడక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులలో సైరన్ మోగించాలి, హార్న్ మోగించాలి అనే బోర్డు పూర్తిగా ముసిగిపోవడంతో అక్కడ ఎవరూ హార్న్ కొట్టకపోవడం ఇలాంటి ప్రమాదాలకు నిదర్శనంగా మారుతోంది. మరో చోట పూర్తిగా మొక్కల మాటున ఇలా ప్రమాద హెచ్చరిక బోర్డు పూర్తిగా కనిపించకపోవడం ఇటువంటి ప్రమాదాలకు తరచూ జరిగే ఇటువంటి ప్రమాదాలకు పూర్తి స్థాయిలో నిదర్శనంగా కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. అల్లూరి ఏజెన్సీలో 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనంపై అధికారులు చర్యలు చేపట్టకపోవడం కూడా మరొక ప్రమాదానికి కారణంగా తెలుపుతున్నారు. ఏది ఏమైనా అల్లూరి ఏజెన్సీలో వాహనాల ప్రమాదాలకు అధికారులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి. ఇలా ప్రధాన రహదారిపై రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రమాద హెచ్చరిక బోర్డులు పూర్తిగా మొక్కలు, పిచ్చి తుప్పలు మాటున ఉండిపోవడంతో అటువైపుగా వెళ్లే వాహన చోదకులకు ఎటువైపు ఏ కార్నర్ ఉందో అనే అవకాశం కూడా లేకుండా పోయింది. మరోవైపు ఇక్కడ చూస్తున్న ఈ బోర్డు మార్గం ఒకవైపు ఉంటే ఈ బోర్డు చూపించే మార్గం మరొక వైపు ఉంది. రాత్రిపూట ప్రయాణించే వాహన చోదకుడు ఇలా వస్తున్న క్రమంలో ఈ మార్గం చూపించే బోర్డుని చూస్తే తప్పనిసరిగా ప్రమాదానికి గురవుతాడు. మార్గం కుడివైపు ఉండగా హెచ్చరిక బోర్డు మాత్రం ఎడమ వైపు చూపిస్తోంది. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లే పెద్ద తప్పిదాలకు, పెద్ద ప్రమాదాలకు దారులు తీస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా బొలెరో ప్రమాదంలో అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే బొలెరోకు పూర్తి స్థాయిలో కండిషన్ లో ఉందా, బ్రేకులు పనిచేస్తున్నాయా లేవా అనే విషయాన్ని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి స్వయంగా తెలుసుకున్నారు. ఎటువంటి బ్రేక్ ప్రాబ్లం గానీ, బండి ప్రాబ్లం గానీ లేదంటూ అధికారులు ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఏది ఏమైనా అల్లూరి ఏజెన్సీలో ఇటువంటి ప్రమాదాలపై అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.